నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ప్రతిరోజు కూడా పొద్దున పూట పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టం. ఏ రోజు కూడా పువ్వులతో చక్కగా పూజ చేసుకుంటా. అలాగే గురువారం కూడా బాబా గారికి పువ్వులతో అలంకరణ చేసి ఒక నైవేద్యం సమర్పించుకుంటాను. దీపం పెట్టుకొని పొద్దున కానీ సాయంత్రం కానీ దగ్గరలో ఉన్న బాబా గారి గుడికి వెళ్తాను. ఒకసారి మీకు బక్కనపాలెంలో ఉన్న షిరిడి సాయి మందిరం చూపించాను. ఈసారి విశాఖపట్నం ఉడా పార్కు దగ్గరలో ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న బాబాగారి గుడి మీకు చూపిస్తాను. ఈ గుడితో నాకు 8 ఏళ్ళ అనుబంధం ఉందండి. ఇక్కడ దగ్గరలోనే ఉండేదాన్ని. అందుకని ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం నేను ఏ పండగ వచ్చినా పొద్దున్నే ఇదే గుడికి వస్తాను నేను. కింద విశాలంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు అన్ని దేవుళ్ళ మందిరాలు కనిపిస్తాయి. అలాగే ఒక పెద్ద గోశాల కూడా ఉందండి ఇక్కడ. మీరు థర్స్డే వస్తే ఇక్కడ ఫీడింగ్ కూడా దొరుకుతుంది. అది తీసుకొని మనం గోవులకు పెట్టచ్చు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే పైన బాబాగారి గుడి ఉంటుంది, కింద మిగిలిన దేవుళ్ళు అందరివి కూడా మనకి విగ్రహాలు ఉంటాయి. మనకి ఏంటంటే వినాయకుడు, ఇదంతా కింద అండి మీకు చూస్తున్నది. కింద ఏంటంటే వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, రామాలయం, సూర్యనారాయణ స్వామి, ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి మీకు. పైన మీరు చూస్తున్న బాబాగారి గుడి. ఇది విశాలమైన ప్రాంగణంలో కట్టారండి. ఎప్పుడు కూడా అందరూ వస్తూనే ఉంటారు ఇక్కడికి. అలాగే ప్రత్యేక రోజుల్లో అంటే ఉగాది, గురు పౌర్ణమి, కొత్త సంవత్సరం, ఇలా ఏ పండగైనా వస్తే, దసరాలు, ఇలా ఏ పండగైనా కూడా బాబాగారికి బాగా ఇక్కడ పూజలు అవి చేస్తారు. అంతేకాదండి, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి హారతులు కూడా ఇక్కడ రోజూ ఉంటాయి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. గురువారం అయితే కనుక అన్నదానం కూడా ఉంటుంది. అలాగే కింద దుని కట్టారు. మనకి షిరిడీలో లాగానే ఇక్కడ దుని అంతా చూడొచ్చు మనం. ఈ దునిలో మనం ఎంటర్ అవగానే ఎడం వైపు మనకు ఒక బాబాగారి ఫోటో, అలాగే ఈ సాయి కష్ట నివారణ స్తోత్రం ఉంటుంది. సాయి కష్ట నివారణ స్తోత్రం నాకు ప్రతిరోజు నేను చదువుకుంటానండి. అది నాకు అలవాటు. దుని కనుక మీరు చూసుకుంటే ఇది ఎడం వైపే ఉంటుందండి. ఈ ఫోటో ఒకటి, ఇదంతా కూడా దుని ప్రాంతం. ఇక్కడ మనకు బయట అన్నీ దొరుకుతాయండి దునిలో వేయడానికి. అవి మనం కొనుక్కొని వేసుకోవచ్చు. అంటే కొబ్బరి బొండాలని, ఆవు పేడతో చేసిన పిడకలు అవి కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇది చూడండి, ఇది బాబాగారి ఫోటో ఉంటుంది ఇక్కడ కింద. అలాగే తిరగలు ఉంటుంది. మనం బాబాగారి స్టోరీలో చదువుతాం కదా, గోధువులు విసిరిన కదా, దానికి గుర్తుగా తిరగలు ఉంటుంది. మంచి గుడి అండి. వీలైతే ఒకసారి వెళ్ళిరండి విశాఖపట్నంలో మీరుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.